ముందుగా అందరికి ఒక మాట. ఏంటమ్మా మరి ఇంత సెల్ఫిష్‌గా తయారయ్యారు అందరూ. నేను వ్యూస్ కోసం షేర్ చేయండి అంటే ముందు స్టోరీ పెట్టమ్మా అంటారేంటి? నేను స్టోరీ రెగ్యులర్‌గా పెట్టాలంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయాలి. అది నేను చెప్పిన డీల్. అది మర్చిపోయి స్టోరీ పెట్టండి అంటే ఏంటమ్మా మరి ఇంత వైలెంట్‌గా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఆ స్టోరీ కోసం పిచ్చోళ్ళయిపోయేలాగున్నారు. సరే స్టోరీ స్టార్ట్ చేస్తాను. మేడం ఏమైంది అలా చూస్తున్నారు? నీ మోగ ప్రేమ చూస్తున్నాను యషి. మేడం మేడంలోనే ఉంటానేమో నీ పిచ్చికి. వదినా అని ఎప్పుడు పిలుస్తావే పిచ్చి మొహం. రాధిక విసుగుకి మీ తమ్ముడిని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది కానీ ప్రేమిస్తున్నాను అని చెప్పాలి అంటే నోటితో పాటు చేతులు కూడా వంకర్లు పోతున్నాయి అని ఏడుపు మొహం వేసుకొని చెప్తుంది. ఈ జన్మకి నీ ప్రేమ వాడికి తెలిసినట్టే అని తల కొట్టుకుంటుంది రాధిక. అయినా మీ స్థాయికి నేను సరిపోను అని తెలిసి ఎందుకు మేడం నన్ను ఫోర్స్ చేస్తారు? అసలు నాకు బుద్ధి లేదు. నా డైరీ మీ కార్‌లో మర్చిపోయి మీ దగ్గర ఇరుక్కున్నాను. లేకపోతే హ్యాపీగా వన్ సైడ్ లవ్‌తో బ్రతికేదాన్ని అని ముక్కు చీదుతుంది. అప్పుడు కానీ ప్రేమ పిచ్చి పట్టిన పిచ్చుకలా ఎటో పోయేదానివి. ఎప్పటికో నాకు విషయం తెలిసి నిన్ను చంపేసేదాన్ని. మేడం ఛీ నోర్మూయ్. నీకు 6 మంత్స్ టైమ్ ఇస్తున్నాను. మర్యాదగా వాడికి ప్రపోజ్ చేశావా ఓకే. లేదంటే నేనే బలవంతంగా వాడితో నీ మెడలో తాళి కట్టిస్తా పీడ పోతుంది. మీరు చాలా వైలెంట్‌గా తయారయ్యారు. నీ అంత స్లోగా ఉండే కన్నా నాలా ఉండడమే బెటర్. వెళ్ళి పని చూసుకో. నా తమ్ముడిని చూసి సొల్లు కార్చింది చాల్లే. పో అమ్మా. రాధిక వెటకారానికి గుర్రుగా చూసి వెళ్ళిపోతుంది యషిత. దీని మొహానికి కోపం కూడా వస్తుందా? ఓ గాడ్! ఏంటి ఈ వింత? అని కళ్ళు తిప్పి ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తుంది రాధిక. రానా తన ఛాంబర్‌లోకి వెళ్లి ల్యాప్‌టాప్ ఆన్ చేయగానే కాల్ రావడంతో లిఫ్ట్ చేసి అవతలి వ్యక్తి చెప్పింది విని చిన్నగా నవ్వుకొని రాధిక ఛాంబర్‌కి వెళ్తాడు. రాధిక ఛాంబర్ నుండి బయటకు వచ్చిన యషిత రానాని చూడగానే తలని భూలోకంలోకి పాతేస్తుంది. ఇంకెక్కడ మా రానాని చూసి యషిత ప్రపోజ్ చేసేది. గంగలో కలిసిపోయినట్టే. రాధిక ఆశ. రానా యషిత వంక వింతగా చూస్తూనే అక్క కోసం వెళ్ళిపోతాడు. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్. అక్క క్లయింట్స్ హైదరాబాద్ రమ్మని ఫ్లైట్ టికెట్ బుక్ చేశావా? అవును చిన్న. నైట్ డిన్నర్ టైంకి నీకు లేట్ అవ్వదులే అని నవ్వుతుంది. నన్ను నేను కూడా ఇంత జాగ్రత్తగా చూసుకోలేనేమో అక్కా అని నవ్వుతూ ఆమె ఎదురుగా ఉండే చైర్‌లో కూర్చుంటాడు. నువ్వు కూడా నా చుట్టూ ఇన్విజిబుల్ సెక్యూరిటీతో ప్రొటెక్ట్ చేస్తున్నావు కదా చిన్నా. అది నా బాధ్యత. మరి నువ్వు నా బాధ్యత కదా. నీతో మాట్లాడి గెలవలేం. ఇవాళ స్పెషల్ డిన్నర్‌కి వెళ్దాం. ఎక్కడికో. చెప్పను. చూపిస్తాను అని నవ్వి రాధికని లైట్ హగ్ చేసుకొని వెళ్ళిపోతాడు రానా. రాధిక కూడా నవ్వుకుంటూ వర్క్‌లో బిజీ అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ అవ్వగానే మే ఐ కమ్ ఇన్ మేడం అని వినిపిస్తుంది ఒక స్వరం. ఆ గొంతు విన్న రాధిక పెదవులు నవ్వితే కళ్ళు డోర్ వైపు చూస్తాయి. కమ్ ఇన్. లోపలికి వచ్చిన కృష్ణ గుడ్ మార్నింగ్ మేడం అంటుంటే మార్నింగ్ మిస్టర్ కృష్ణ అని విష్ చేస్తుంది రాధిక. సారీ మేడం కొంచెం లేట్ అయింది. మీరు చేసిన లేట్ ఈవినింగ్ ఎక్స్ట్రాగా వర్క్ చేసి కవర్ చేయండి. ష్యూర్ మేడం. నా షెడ్యూల్ ప్రిపేర్ చేసావా? ఎస్ మేడం. ఆఫ్టర్నూన్ ఫ్యాషన్ వరల్డ్ మోడల్‌కి సంబంధించి ఫోటోషూట్ ఉంది. మీరు ఒకసారి చూసి ఓకే చేస్తే ఆల్బమ్ రెడీ చేయించాలి. ఓకే నెక్స్ట్. ఎస్&బి కంపెనీ కాస్మెటిక్స్ గురించి డీటెయిల్స్ అడిగారు కదా ఇదిగోండి రిపోర్ట్. వీటిల్లో ఎక్కువ కాంపౌండ్ కెమికల్ మిక్స్ చేస్తున్నారు కృష్ణ. ఎస్ మేడం. ఇన్‌స్టంట్ గ్లో రావడం కోసం బయట జనాలు కూడా ఇలాంటి వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మన మోడల్స్‌కి ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయొద్దని చెప్పండి. ఎవరైనా కాదు, కూడదు అంటే వాళ్ళకి మన కంపెనీలో ప్లేస్ ఉండదు. కానీ మేడం, కాంట్రాక్ట్ అవ్వకుండా మోడల్స్‌కి నో చెప్తే మనకే లాస్. పైగా వాళ్ళు లీగల్‌గా వెళ్తే ప్రాబ్లమ్ అవుతుంది. నన్ను కాదు అని ఎదురు తిరిగే వాళ్ళే లేరు మిస్టర్ కృష్ణ. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి 100% ఎఫర్ట్స్ పెట్టమని మన ఫ్యాషన్ టీమ్‌కి చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్ఎన్‌వి కంపెనీ ప్రొడక్ట్ మన కంపెనీలో ఎక్కడా కనిపించకూడదు. ఓకే మేడం. యూ కెన్ గో అని రాధిక అనగానే సైలెంట్‌గా వెళ్ళిపోతాడు కృష్ణ. అతను వెళ్ళిపోయాక తలెత్తి చూస్తున్న రాధిక, ఏం మనిషిరా! వచ్చావు, చెప్పావు, వెళ్ళిపోయావు. కొంచెం కూడా నేనంటే లవ్ లేదు అని మూతిని తిప్పుకుంటుంది. నువ్వు చెప్తేనే కదమ్మా లవ్ ఉందో లేదో తెలిసేది. మా కృష్ణని అంటావే, పాపం మా కృష్ణ. బయటికి వెళ్ళిన కృష్ణ ముందు కాఫీ తాగాలని క్యాంటీన్ వైపు వెళ్తాడు. ఆల్రెడీ అక్కడే ఉన్న యష్‌ని చూసి మార్నింగ్ యషి అని నవ్వుతూ పలకరిస్తాడు. మార్నింగ్ అన్నయ్య. ఏంటి ఈరోజు లేట్? హోమ్‌లో పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ తీసుకెళ్ళాను. సో, అక్కడ కొంచెం లేట్ అయింది. మరి లేడీ లయన్ ఏం అనలేదా? లేదురా. వాట్ ఏ వండర్! ఆఫీస్‌కి లేట్‌గా ఎవరొచ్చినా మేడం చేతిలో గట్టి కోటింగ్ ఉంటుంది. నిన్ను ఏం అనలేదు అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? నథింగ్ బిహైండ్ అండ్ ఫ్రెండ్. నేను ఆల్రెడీ మేనేజర్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను చెప్పిన రీజన్ వాలిడ్ కాబట్టి నన్ను ఏమనలేదు. అయ్యో! రాధిక మేడం, మీకు అన్నయ్య మీద లవ్ పొంగిపోతున్నా అన్నయ్య మాత్రం మిమ్మల్ని జస్ట్ తన కంపెనీ చైర్మన్‌గానే చూస్తున్నాడు. ఇలా అయితే మీ బండి పట్టాలెక్కాలి అని మనసులో ఇన్నర్ వేసుకుంటున్న ఆమెకి, నువ్వేదో పొడి చేసినట్టు ఫీలవుతున్నావు కానీ నువ్వు కూడా రానా ముందు బెబ్బే మెమ్మే అనే తింగరదానా అని తన అంతరాత్మ కసటంతో కామైపోతుంది యషిత. యషి, యషి. హా! అన్నయ్య అని తేరుకుంటుంది యషిత. ఏమైంది, నీలో నువ్వే ఆలోచిస్తున్నావు? అంతా ఓకేనా? నేను బానే ఉన్నాను కానీ నువ్వే కాస్త అప్‌డేట్ అవ్వాలి. ఎందులోరా? ఆడపిల్లలంటే ఆమడ దూరం ఉంటున్నావు. ఇలా అయితే పెళ్లి, పెళ్ళాం, పిల్లలు ఎలా వస్తారు? వాటి కోసం ఒక్క అమ్మాయి చాలు కానీ అమ్మాయిలందరూ ఎందుకురా? అసలు నువ్వు కాస్త అమ్మాయిలతో మాట్లాడితేనే కదా నీకు అవతలి వాళ్ళ గురించి ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడే నీకు ఎలాంటి అమ్మాయి కావాలో దొరుకుతుంది. అందరితో మాట్లాడుతూ ఉంటే పెళ్లి మీద ఒపీనియన్ పోయేలా ఉంది యషి. అదేంటన్నయ్య అంత మాట అనేసావు? ఏమోరా, నా చుట్టూ ఉండే అమ్మాయిలను చూస్తే పెళ్లి మీద ఒపీనియన్ మారిపోతుంది. ఈ ఆఫీస్‌లో ఇంతమంది ఉన్నా నువ్వు నా చెల్లిగా పర్ఫెక్ట్ సెట్ అయ్యావంటే నీ బిహేవియర్ వల్లే కదా! అలాగే నా వైఫ్‌గా వచ్చే అమ్మాయి బిహేవియర్‌తో పాటు నా ఆలోచనలకి మ్యాచ్ అవ్వాలి. అలాంటి అమ్మాయి ఇప్పటి వరకు దొరకలేదా అన్నయ్య? లేదురా. మా వదిన ఆశ అండమాన్‌లో కలిసేలా ఉంది భగవంతుడా! వీళ్ళిద్దరిని కలిపే బాధ్యత నీదే అని మనసులోనే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి నార్మల్‌గా మాట్లాడుతుంది. ఈవినింగ్ డిన్నర్ కోసం రాధిక సింపుల్ శారీలో రెడీ అయితే రాణా బ్లూ షర్ట్ అండ్ పంచెతో బయటికి వస్తాడు. చిన్నా, నా దిష్టే తగిలేలా ఉంది నీకు అని రాణాకి దిష్టి చుక్క చెవి వెనక పెడుతుంది రాధిక. ఏంటక్కా, నేనేమైనా చిన్నపిల్లాడినా? నాకెప్పుడు నా చిన్నావే అని నవ్వి పద వెళ్దాం అంటుంది. నేనెక్కడికో చెప్పలేదు కానీ శారీ కట్టేసావు, నువ్వు పెద్ద జాదువక్క. మన ఏరియాలో కృష్ణుడి గుడి కోసం అమౌంట్ ఇచ్చావని తెలుసు. వాళ్ళివాళ మనల్ని గుడి ప్రారంభించిన మొదటి రోజు ఇన్వైట్ చేశారని తెలుసు. నువ్వు ఇవాళ నైట్ ప్రసాదం పంపించావని కూడా తెలుసు. ఇన్ని తెలిసిన దానివి మార్నింగ్ ఎక్కడికి అని ఎందుకు అడిగావక్క అని అలకగా అడుగుతాడు. మార్నింగ్ నిన్ను డిసప్పాయింట్ చేయకూడదని. ఇప్పుడు కూడా నువ్వు అడిగావని చెప్పేశాను చిన్నా. పద వెళ్దాం అని రాణా చెయ్యి పట్టుకొని బయటికి నడుస్తుంది. టెంపుల్‌కి వెళ్ళాక కన్నయ్యకి భక్తిగా చేతులు జోడించిన రాధిక, స్వామి, నా చిన్న కోసం ఒక ప్రేమ ఎదురు చూస్తుంది. అది తనకి దక్కేలా చూడు.
యషితతో తన జీవితం సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాది. ఆ నమ్మకం వమ్ము కాకుండా నువ్వే చూడాలి. అలాగే నీ పేరుతో నా మనసులో చేరిన కన్నయ్యని జీవితాంతం నా పక్కన ఉండేలా చేసే బాధ్యత నీది మాత్రమే అని కళ్ళు తెరిచి పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని రాణాతో కలిసి ఒక పక్కన కూర్చుంటుంది. అక్క, ఏంటి చిన్న, ఏదో గట్టిగా కోరుకున్నావు, ఏంటి సంగతి? ఏముంది, నీ పెళ్లి నా చేతుల మీదుగా జరగాలని, నా పెళ్లి నీ కళలో సంతోషం నిండేలా జరగాలని కోరుకున్నాను. ముందు నీ పెళ్ళే జరగాలి. రాజకుమారుడు లాంటి బావగారు రావాలి. నిన్ను ప్రాణంగా చూసుకోవాలి. నాతో ప్రతి దాంట్లో పోటీకి రావాలి. అప్పుడు మీరు చుట్టూ చుట్టూ పట్టుకొని కొట్టుకుంటుంటే నేను నీ పెళ్ళం చూస్తూ ఉండాలి. ఏంటక్కా నువ్వు అని అలిగినట్టు ఫేస్ పెడతాడు రానా. చూడు చిన్న, చూడు చిన్న, నేను నిన్నెలా పెంచినా, నువ్వు నన్నెంత ప్రేమగా చూసుకున్నా, మనతో జీవితాంతం కలిసి నడిచే వాళ్ళ దగ్గర మాత్రం కాస్త మరలింపు తప్పదు. నా భర్తకు నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. అలాగే నిన్ను నెగ్లెక్ట్ చేయను. అలాగే నువ్వు కూడా నన్ను వదలవు, కానీ నీ భార్యని నాతో సమానంగా కాదు, నాకన్నా ఒక మెట్టు ఎక్కువగా చూడాలి. అప్పుడు ఎలాంటి మనస్పర్ధలకి అవకాశం ఉంటుంది. ముందు చూపు బాగుందక్క, చూద్దాం ఎలాంటి వాళ్ళు నీకు హస్బెండ్ గా నాకు వైఫ్ గా వస్తారు. సరే, పెళ్లి ప్రసాదం అందరికీ ఇవ్వాలి కదా, వెళ్దాం పద అని రాధిక రాణాతో కలిసి గుడి ధ్వజస్తంభం దగ్గరకు వెళ్తుంది. శారీలో నవ్వుతూ లక్ష్మీదేవిలా ఉన్న రాధికని చూస్తున్న పెద్దవాళ్ళు కొందరు ముచ్చటగా ఉంది అనుకుంటే, కొంతమంది యువకులు ఇలాంటి అందమైన పెళ్ళాం వస్తే ఎంత బావుండు అనుకుంటున్నంత సేపు పట్టదు వాళ్ళు రాధిక విషయంలో పాలకూర పప్పులో కాలేశారు. గుడికి భక్తులతో పాటు బలిసి కొట్టుకునే వాళ్ళు రావడంతో లైన్లో నిల్చున్నట్టు ముందున్న అమ్మాయిల్ని రాంగుగా కట్ చేయడంతో కొంతమంది తెలియక చేశారేమో అనుకుంటే, కొంతమంది మాత్రం కావాలని చేస్తున్నారని క్లారిటీ వచ్చి గొడవ చేస్తారు. రాణా కాల్ రావడంతో పక్కకు వెళ్ళిపోతే, ఆ గొడవ చూసిన రాధికకి దవడ బిగుసుకోవడంతో పాటు ఆ అబ్బాయిని తప్పుగా టచ్ చేసిన వాడి వెన్ను మీద కుడి కాలెత్తి అమ్మోరు లెవెల్లో ఒక తన్ను తంతుంది. అంతే మరి మా రాధికంటే. అసలే కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందిన రాధిక దెబ్బ వాడి బాడీలో అసలైన వెన్నెముక మీద పడి అలానే బొక్కబోర్ల పడిపోతాడు. లేచే ఉద్దేశం కాదు కదా, అవకాశం కూడా ఉండకపోవడంతో. పడిపోయిన వాడు నొప్పికి అరుస్తుంటే వాడి ఫ్రెండ్స్ అనే ఉల్ఫాగాళ్ళు రొమ్ము విరుచుకొని ముందుకు వస్తే ఒక్కొక్కడికి ఒక్కో పార్టీ విరగ్గొట్టి తన సెక్యూరిటీకి క్లియర్ చేయమని సైగ చేసి హ్యాండ్స్ వాష్ చేసుకొని మళ్ళీ ప్రసాదం పెట్టడానికి వచ్చిన ఆమెకి రాణా జ్యూస్ గ్లాస్ అందిస్తాడు. చిన్నగా నవ్వి జ్యూస్ తాగాక లాయర్తో మాట్లాడి క్లియర్ చేయి చిన్న. అలాగే అక్క అని మాత్రమే వస్తుంది రాణా ఆన్సర్. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏంటి నేనేం అడిగాను? అంటే రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తాను, కాకపోతే మీరు షేర్ చేయాలి, ఖచ్చితంగా షేర్ చేయాలి. వ్యూస్ రావాలి, వ్యూస్ వస్తే కొంచెం నాకు యూజ్ అవుతుందని చెప్పాను. దానికి అసలు ఇది ఏం వాక్కుంటే మనకెందుకులే, దీని డీల్తో మనకెందుకులే అని చెప్పేసి ఓన్లీ 2 పార్ట్స్ పెట్టండి, టైం పెంచండి, అది ఇది అని చెప్పేసి మీకు నా తోచింది చెప్తారేంది?
నేను రెగ్యులర్‌గా స్టోరీ పెట్టాలి అంటే ప్రతిలిపిలో ఆపేసాను కదా! ప్రతిలిపిలో కూడా కంటిన్యూ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా యూట్యూబ్‌లో షేర్ చేయండి. ఓకే. షేర్, షేర్, షేర్ చేయండి. లైక్ చేయండి. ఓకే. మీరు షేర్ చేస్తే ఏంటంటే నాకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది స్టోరీ. ఎక్కువ మందికి రీచ్ అయితేనే కదా వ్యూస్ పెరిగేది. 3000, 2000 వ్యూస్ తప్ప ఎక్కువ రావట్లేదు. 24 అవర్స్‌లో రీచ్ అనేది మాక్సిమం 5,000 అట్‌లీస్ట్ నా గోల్ 10,000 వ్యూస్ ఉన్న ఒక్కొక్క వీడియోకి వస్తదనుకుంటే అసలు ఒక్క వీడియో కూడా 10,000 వ్యూస్‌కెళ్ళలేదు ఇప్పటివరకు. మీరు మీ లవ్ చూపించండబ్బా! మీరు చూపిస్తేనే కదా మిగతా చాలా మందికి రీచ్ అయ్యేది. మీ హ్యాండ్స్‌లోనే ఉంది. మీరు చాలా మంది స్టోరీస్ చదవాలి, స్టోరీస్ చూడాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఏం లేదు. మీరు చాలా మందికి రీచ్ అయితేనే కదా వ్యూస్ పెరిగేది. వ్యూస్ పెరిగితే నాకే యూజ్ అబ్బా! నా సిట్యుయేషన్ అర్థం చేసుకొని హెల్ప్ చేయండి. అంతేగాని స్టోరీ, స్టోరీ, స్టోరీ అంటే ఇక నేనేం చేయలేనబ్బా! నేను మాక్సిమం పెట్టేసేస్తాను. మీరే మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరే షేర్ చేయండి. ఓకేనా? బాయ్.